వెల్కమ్ టు టీవీ49 న్యూస్. రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకుంటున్న వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని ఆలమూరు మండలం పినపళ్ళ గ్రామంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మరియు రచ్చబండ కార్యక్రమాలు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో ఇసుక మట్టి దోపిడీ యథేచ్ఛగా జరుగుతోందని ప్రశ్నించిన వారిపై భయపట్టే పరిస్థితులు కూడా ఉన్నాయని తెలిపారు. అనుమతులు లేకపోయినా ర్యాంపులో ఇసుక అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని, అనుమతులు లేకపోయినా జేపీ వెంచర్స్ కంపెనీ పేరుతో ఈ తవ్వకాలు ఏంటని ప్రశ్నిస్తే కంపెనీ పేరు మార్చి బిల్లులు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ అక్రమ తవ్వకాల సొమ్ము తాడేపల్లి ప్యాలెస్ కి, గోపాలపురం బంగ్లాకు చేరుతోందని సత్యానందరావు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఏ చిన్న కొనుగోలు చేసినా డిజిటల్ పేమెంట్లు అనుమతిస్తారు, కానీ ఒక్క మద్యం షాపులో మాత్రం నగదు చెల్లించి కొనుగోలు చేయాలని సత్యానందరావు ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. రాష్ట్రంలో మద్య నిషేధం చేసి తిరిగి ప్రజలను ఓట్లు అడుగుతానన్న జగన్మోహన్ రెడ్డికి దగాపడ్డ అక్కా చెల్లమ్మలు వచ్చే ఎన్నికలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో ఎప్పుడు కలుపుదామా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలమూరు మండల నాయకులు, పినపళ్ళ గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. ఆయన ఇచ్చారు పెన్షన్, నీకు ఆయన ఇచ్చారు. లేదు కానీ వాళ్ళు మాత్రం దోచుకున్నారు. ఇసుక పేరు చెప్పి కోటాను కోట్లు ఈనాడు ఇప్పుడు కూడా రాష్ట్రంలో జరిగితే ఏ అనుమతులు లేవు. అడ్డుకుంటే కేసులు, ప్రశ్నిస్తే జైలు పాలు. కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 100 మందిని జైలు పాలు చేశారు, అనేక కేసులు పెట్టారు. మరి ఇదా పరిపాలన? దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. పేదలకు న్యాయం జరగాలి, మంచి జరగాలి, మంచి పాలన కావాలి, జరిగిన ఈ నష్టాన్ని పూడ్చుకోవాలి. దానికోసం అందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నాను. మన గ్రామంలో కమిటీలు అన్నాడు స్వర్గీయ సంగీత వెంకటరెడ్డి గారు పెద్దలు మొదలుపెట్టారు. దానికి కొన్ని కారణాలు మరి ఇప్పుడు వరకు కూడా దాన్ని యూటిలైజేషన్ తేలేదు. భవిష్యత్తులో మీ ఊరికి ఉపయోగపడేలా ఆ కళ్యాణ మండపాన్ని కూడా పూర్తి చేయవలసిన బాధ్యత తెలుగుదేశం పార్టీ, నేను తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా డ్రైన్లు ఉన్నాయి, చక్కగా కాలనీలో సిమెంట్ రోడ్లు వేసాం, ఒకేసారి వేయించాం సిమెంట్ రోడ్లు అన్నీ అక్కడ కాలనీలో. ఇంకా కొన్ని పెట్టాం, కొన్ని ఎదరికి వెళ్ళలేదు, కానీ ఆ డ్రైన్లన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేయించడం జరుగుతుంది. ఎందుకంటే సిమెంట్ రోడ్లు అన్ని చోట్ల డ్రైన్ కట్టాలి. ఆ బీసీ ఏరియాలో కంప్యూటర్లు ఇచ్చాం అంటే ఎవరైనా ఇచ్చింది చేయించి లేదా కొత్తగా వాళ్ళు ఇస్తారు. ఆ బీసీ కంప్యూటర్లు రద్దు చేశారు. అదేవిధంగా దారి కూడా అక్కడ వెడల్పు చేసి రోడ్డును అభివృద్ధి చేయాలి. ఎందుకంటే నేను ప్రజారాజ్యం తరఫున ఒకసారి గెలిచాను, కానీ మీ మండలం కలిసాక మళ్ళీ 2 సార్లు నేను ఓడిపోయాను. ప్రజారాజ్యం టైం కూడా సరైన టైం కాదు నాకు. అయినా కానీ మన గవర్నమెంట్ ఉంది కాబట్టి కొన్ని పనులు చేయగలిగాను. ప్రజారాజ్యం టైంలో ఆ బడుగులంతా, చెవుళ్ళ గొంతులు, పెదపల్ల పిహెచ్సి, చొప్పిళ్ళ పిహెచ్సి, ఆలమూరు డిగ్రీ కాలేజు, ఈ రోడ్డు కూడా మన కొత్తూరు సెంటర్ నుంచి వెడల్పు చేద్దాం అనుకున్నాం. ఎదురుమూడి దాకా దురదృష్టం 5 కోట్లు శాంక్షన్ అయింది, చివరిలో ఆగింది అది. అలాగే మీ రోడ్డు ఈ పెదపల్ల నుంచి ఈ సందిపూడి దాకా ఈ రోడ్డును కూడా ఆనాడు వెడల్పు చేయడం జరిగింది. అంటే ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోడ్డుని వెడల్పు చేయడం జరిగింది. ఇప్పుడు మన ఊళ్ళోకి వచ్చే బీసీ ఏరియాలో అక్కడ రోడ్డు కూడా వెడల్పు చేయాలి దాన్ని. ఇవన్నీ కూడా ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి. దోచుకోవడం, దాచుకోవడం, సంపాదించుకోవడానికి వచ్చారు. దొంగలు వచ్చారు, దొంగల చేతికి అప్పచెప్పాం మన పరిపాలన. ఈ దొంగలను తరుగు కొట్టకపోతే రాష్ట్రం అధోగతే. మరలా ఈ రాష్ట్రంలో తిరిగి చూడడానికి ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి. అందుకే ఈనాడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో సహృదయంతో పేదల పట్ల సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా మరి చంద్రబాబు నాయుడు గారిని జైలు పాలు చేశారు. మీకు తెలుసు, 14.5 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తిని, 40 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని సరైన ఏ విధమైన ఆధారం చూపకుండా 53 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉందా? చాలా దారుణం. తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు.
అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా తక్షణం స్పందించి ఆయన వెంటనే రాజమండ్రి వచ్చి జైల్లో చంద్రబాబు నాయుడు గారిని కలుసుకుని మరి తెలుగుదేశం పార్టీని కలిసి మేము ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, ఈ రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డిని తరిమి కొడతామని పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు రావడం కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రజల కోసం ఆలోచించే వాళ్ళు, రాష్ట్రం కోసం ఆలోచించే వాళ్ళు అలాగుంటారు. రాష్ట్రం అక్కర్లేదు, ప్రజలు అక్కర్లేదు, ఏ వైపున పర్వాలేదు అనుకున్న వాళ్ళు మన జగన్మోహన్ రెడ్డి లాగా ఉంటారు. ఆయనకి ఏమీ అవసరం లేదు, ఈ రాష్ట్రం ఏ వైపున అవసరం లేదు. అలాంటి పరిపాలన, అరాచక పాలన ఈనాడు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. దానికి మీరు అందరూ సహకరించాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అందరూ కలిసి నడవాలి. రేపు ఏ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నా దాన్ని మనం గౌరవించి అందరూ ముందడుగు వేయాలి. ఆ రకంగా ప్రతి ఒక్కరూ రేపు రాబోయే రోజుల్లో ఈనాడు ఒక చారిత్రాత్మకమైన ఆవశ్యకత ఉంది. అభివృద్ధి కోసం, పిల్లల భవిష్యత్తు కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పాలనని తరిమేయవలసిన అవసరం ఉంది. తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది.